హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు సోల్ ప్రోటోకాల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రోటోకాల్ ఏంటంటే లైక్ బేసిక్గా ఈ ఫ్రీ ప్రాజెక్టే, మీరు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా అయితే ఏం లేదు. సో మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ లైక్ ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే ఫండింగ్ లేకపోయినా కానీ హైప్ అయితే ఉంది బాగా. అండ్ వీళ్ళ టోకెన్ ఏదైతే ఉందో, టోకెన్ సింబల్ ఎస్ఓ అనమాట, సౌల్ టోకెన్ సింబల్ అనమాట. సో వీళ్ళైతే ఐసీఓ కూడా లైక్ ప్రెసెంట్ రన్ చేస్తున్నారు. ఐసీఓ అంటే ఏం లేదు, లైక్ మీరు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఐపీఓలు ఉంటాయి కదా, సో సేమ్ అట్లానే ఇక్కడ వీళ్ళు ఐసీఓ అంటారు. సో ఇక తక్కువ ప్రైస్లో టోకెన్స్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళైతే మనకి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. మనం కొంచెం అమౌంట్ అనేది పెట్టాలి. సో పర్టికులర్ ప్రైస్లో వీళ్ళు మనకి టోకెన్స్ అయితే ఇస్తారు. కానీ ఒకవేళ లిస్టింగ్ రోజు కనుక ఎక్కువ ప్రైస్లో కనుక లిస్ట్ అయితే అప్పుడు మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే తక్కువ ప్రైస్లో కూడా మనం బై చేసిన ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో కూడా లిస్ట్ అవుతుంది, అప్పుడైతే లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఎంత ప్రైస్ ఏంటి అనేది ఏం చెప్పట్లేదు. సో ఇదైతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది ఏం చేయకండి, జస్ట్ ఫ్రీ టాస్క్లు అనేది చేసేసి వదిలేసేయండి. ఫ్రీ టాస్క్లు చేయడం వల్ల ఒక $50 వచ్చినా కానీ పర్ అకౌంట్ అనేది ఒక 2 to 3 అకౌంట్స్ చేసుకోవడం వల్ల ఒక $100 to $150 అయితే వస్తాయి. మీరు అకౌంట్స్ అయితే మల్టిపుల్ అకౌంట్స్ అయితే ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మీ ఇక్కడ ఏం అవసరం లేదు, జస్ట్ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ ఒకటి, డిస్కార్డ్, ఇవి బేసిక్గా ఆ అకౌంట్సే కావాలి, ఇంకేం అక్కర్లేదు ఎక్స్ట్రాగా. సో అయితే అది. అండ్ ఇక్కడ మీకు సీట్స్ అనేవి ఇస్తారనమాట వీళ్ళు. మనం టాస్క్లు అనేవి కంప్లీట్ చేసే కొద్దీ ఇక్కడ టాస్క్లు అనేవి కొన్ని ఉన్నాయి, ఈ క్వెస్ట్ అన్ని కంప్లీట్ చేస్తే మనకి కొన్ని సీట్స్ అయితే ఇస్తారు. లైక్ బేస్డ్ ఆన్ మన దగ్గర ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో అన్ని సీట్స్కి వాళ్ళు $8 అనేది ఇస్తారనమాట. ఎన్ని ఎక్కువ సీట్స్ ఉంటే అంత మంచిది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర 383 సీట్స్ ఉన్నాయి. నా 383 సీట్స్కి అవుట్ ఆఫ్ 3,26,000 మెంబర్స్లో నా ర్యాంక్ ఎంత అంటే 3,654 ర్యాంక్. సో మీకు కూడా లైక్ ఇప్పుడు నేనైతే ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ అంతా చేస్తే మీకు 300 అబోవ్ సీట్స్ అయితే వస్తాయి. సో మీ ర్యాంక్ కూడా మేబీ అరౌండ్ ఒక 50,000 అట్లా అయితే ఉండొచ్చు. సో మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సో తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. మీ మెటామాస్క్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే రాబీ వాలెట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కన్ఫర్మేషన్ అనేది ఇచ్చాక ఇక్కడ మీకు అవలాంచ్ ఫూజీ టెస్ట్నెట్ అయితే మీకు అయితే యాడ్ అయితే అయిపోతుంది. అవలాంచ్ ఫూజీ అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ వస్తుంది అనమాట. వీటన్నిటికీ గ్యాస్ ఫీజ్ ఏం అక్కర్లేదు, జస్ట్ వాలెట్ కనెక్టే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సీట్స్ అని కనిపిస్తుంది కదా, 5th స్టెప్. సో ఆ సీట్స్ అనేది అయితే మీరు లైక్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మీకు డాష్ బోర్డ్, రిఫరల్ ప్రోగ్రామ్ అండ్ మైక్ వెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మైక్ వెస్ అని ఉంది కదా, ఆ మైక్ వెస్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక మీరు మైక్ వెస్లోకి వచ్చాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక మీరు చూసుకోవచ్చు క్వెస్ట్ అన్ని ఆన్ అయిపోయాయి మనకి. అండ్ కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. కిందకైతే స్క్రోల్ చేస్తే మీకు ఫస్ట్ క్వెస్ట్ అయితే కనపడుతుంది. ఫస్ట్ క్వెస్ట్ ఏం లేదు, బేసిక్గా మీకు టెలిగ్రామ్ ఇవన్నీ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ట్విట్టర్ ఒకటి, ఇట్లాంటివన్నీ. సో ఆ టాస్క్ అయితే వెళ్ళిపోండి. ఆ టాస్క్ అయితే వెళ్ళిపోయాక ఫస్ట్ టాస్క్లో వచ్చేసి మనం ఇక్కడ లైక్ మన ఏదైతే ట్విట్టర్ ఉందో ఆ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. సో మీరు అక్కడ కనెక్ట్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్. సో ఇక్కడ కొంచెం ట్రికీగా ఉంటుంది. ఒకవేళ మీది లైక్ ల్యాప్టాప్ అనేది చిన్న స్క్రీన్ ఉంటే ట్రికీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మెల్లగా పైకి అయితే మూవ్ చేయండి. మూవ్ చేసాక అక్కడ ఫస్ట్ టాస్క్ అయితే ఆన్ అయిపోతుంది. మీకు కనెక్ట్ అని కనిపిస్తుంది. ఆ కనెక్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ట్విట్టర్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడైతే కన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు అన్లాక్ అయితే అయిపోతుంది. ఆ ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ టాస్క్ అయిపోయాక మళ్ళీ సెకండ్ టాస్క్ ఏంటంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే మనం ఫాలో అవ్వాలి. సో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వడానికి అక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, ఆ యాక్సెస్ యాప్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఆ ట్విట్టర్ అకౌంట్ తీసుకెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక ఫాలో అనేది కొట్టేసేయండి. బ్యాక్ వచ్చేసి డాష్ బోర్డ్లోకి వచ్చేసి వెరిఫై అనేది క్లిక్ చేయండి. వెరిఫై అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి లైక్ అండ్ రీపోస్ట్ అనమాట. లైక్ మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, రీపోస్ట్ ఒకటే చేస్తే చాలు. ఒకవేళ మీకు ఇక్కడ టాస్క్లు కనుక ఆన్ అవ్వకపోతే లైక్ లాకుల్లోనే ఉంటే, పైన టాస్క్ కంప్లీట్ చేసాక కూడా కింద టాస్క్ అనేది మీకు లాకుల్లోనే ఉంటే మీరు పేజ్ అనేది రీఫ్రెష్ చేసుకోండి. మీకు కింద టాస్క్ అయితే అన్లాక్ అయితే అవుతుంది. అయిపోయాక మీరు అక్కడ యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేసి అక్కడ రీట్వీట్ అనేది చేసి పోస్ట్ అనేది ఇక్కడ బ్యాక్ వచ్చేసి డాష్ బోర్డ్లో వెరిఫై అయితే చేసుకోండి. అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ 4th టాస్క్ వచ్చేసి కామెంట్ చేయాలి మనము ఒక టాస్క్లో. లైక్ వాళ్ళది ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ పోస్ట్ కింద మనం ఏదో ఒకటి కామెంట్ అయితే చేయాలి. అక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనము
మీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఇక్కడైతే ఎస్ఓ వీళ్ళ రూల్ అని ఇస్తున్నాను. సో మీరు కావాలంటే ఎస్ఓ ఆన్ టాప్ కానీ లేదంటే ఎల్ఎఫ్జీ అయినా కానీ ఇవ్వచ్చు. మీరు ఎట్లయినా ఏదో ఒకటి గుడ్ ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి ఇవ్వండి. సో తర్వాత అక్కడ రిప్లై అనేది ఇచ్చేసాక బ్యాక్ అయితే వచ్చేసి డాష్బోర్డ్లోకి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై అయితే చేసేస్తే మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ టాస్క్కి 2 సీట్స్ వస్తాయి. ప్రతి టాస్క్కి కొన్ని సీట్స్ ఉంటాయి. నేను చెప్పట్లేదు, మీరు అక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో ఎన్ని వస్తాయి ఏంటని. తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ టాస్క్ ఏంటంటే వెరిఫై కోడ్ అని ఉంది కదా, ఆ వెరిఫై కోడ్ అనేది ఇక్కడ మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసుకోండి. ఆ కోడ్ని కాపీ చేసుకున్నాక తర్వాత మీరు అక్కడ టెలిగ్రామ్ బాట్లోకి అయితే వెళ్ళిపోండి. టెలిగ్రామ్ బాట్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మీకు స్టార్ట్ బోట్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ బోట్లో ఓపెన్ పికప్ అని ఉంటుంది. సో అదైతే మీరు క్లిక్ చేసి స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. స్టార్ట్ అనేది క్లిక్ చేశాక స్లాష్ కొట్టేసి వెరిఫై అనేది టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఇందాక ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయాక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ బోట్ అని వస్తుంది. ఐఎమ్ నాట్ ఏ బోట్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీకు లాక్లో ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు, బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. బ్యాక్కి వెళ్ళిపోయి సోల్ వెరిఫికేషన్ బాట్ అని ఉంది కదా, సో మళ్ళీ బ్యాక్ టు బాట్లోకి అయితే వెళ్ళిపోయి అక్కడ రిఫ్రెష్ కొట్టండి. కిందన రిఫ్రెష్ అని వస్తుంది. రిఫ్రెష్ అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి అనౌన్స్మెంట్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయాక రిఫ్రెష్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. మీరు బ్యాక్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోండి. లైక్ మీకు సోల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతే మీకు అప్పటికే వెరిఫై అయిపోయి ఉంటుంది. వెరిఫై అవ్వకపోతే ప్రాబ్లం అయితే ఏం లేదు. పేజ్ రిఫ్రెష్ చేయండి, మీకు వెరిఫై అయితే అయిపోతుంది. అయిపోయాక మీరు తర్వాత 5th టాస్క్ వచ్చేసి మీకు మనము డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం డిస్కార్డ్ జాయిన్ అవ్వట్లేదు, జస్ట్ కనెక్ట్ చేస్తున్నాము, ఆథరైజేషన్ అనమాట. సో అక్కడ మీరు గో అనేది క్లిక్ చేసేసి మీ డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసాక కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ వాళ్ళ డిస్కార్డ్లో అయితే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అదైతే మీరు జాయిన్ అయితే అయిపోండి. ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు మీరైతే జాయిన్ అయిపోయాక ఇక్కడ మీకు కంప్లీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కొంచెం కింద స్క్రోల్ చేశాక ఆ చెక్ బాక్స్ అయితే ఇచ్చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అక్కడ రియాక్షన్స్ అయితే ఏవో 1-2 ఇచ్చేసి తర్వాత వెరిఫై ఛానల్లోకి వెళ్ళండి. ఇక్కడ వెరిఫై ఛానల్ కనపడుతుంది కదా, అక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఆ నేమ్ అక్కడ ఏముందో అది మీరు అయితే అక్కడ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అయితే చేసేసి ఇక్కడ గుడ్ మార్నింగ్ ఛానల్లోకి ఇది ఆప్షనల్ అనమాట. మీ ఇష్టం చేసేది లేకపోతే లేదు, నేను జస్ట్ ఆప్షనల్గానే చూపిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఛానల్లోకి వెళ్ళి జీసోల్ అని కొట్టేయండి. కొట్టేసాక ఇక్కడ మీకు వెరిఫై అయితే చేయండి. వెరిఫై అయితే చేసేస్తే వెరిఫై అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 6 ఉంటాయి, ఫస్ట్ ఒకటే అయింది. అండ్ ఇప్పుడు సెకండ్ క్వెస్ట్ ఒకవేళ మీకు అన్లాక్ అవ్వకపోతే పేజ్ రిఫ్రెష్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అన్లాక్ అయిపోయింది. టాస్క్ 0/4 అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. టాస్క్ 0/4 మీద క్లిక్ చేసాక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఫాసెట్ అనేది వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ఫాసెట్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫాసెట్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఆ ఫాసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫాసెట్ అనేది మీ వాలెట్కి అయితే వస్తుంది. ఎంత టైం పట్టచ్చు అంటే ఒక 5 to 10 minutes అయితే టైం పట్టచ్చు. మీకు ఒక ఈ వీడియో ఏంటంటే పాస్ చేసేసి ఒక 10 minutes తర్వాత నుంచి మీరైతే మళ్ళీ రికార్డింగ్ అనేది ప్లే చేసుకోండి. అప్పుడు చేయండి. మీకు ఒక 10 minutes తర్వాత మీ వాలెట్కి అయితే ఫాసెట్ అయితే పక్కా వస్తుంది. వచ్చేసాక మీరు ఏం చేస్తారంటే పేజ్ రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసాక అక్కడ క్లెయిమ్ డన్ పడింది. క్లెయిమ్ డన్ పడకపోయినా ప్రాబ్లం అయితే లేదు. మీరు ఒక 10 minutes తర్వాత మీరు టాస్క్లు అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, సెకండ్ది మనం ఇక్కడ సప్లై చేయాలి అవలాంచ్ చైన్లో. అక్కడ మీరు యాక్సెస్ యాప్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ వచ్చాక మీకు ఇక్కడ సప్లై అని కనిపిస్తుంది కదా, సో ఆ సప్లై అనేది అయితే మీరు క్లిక్ చేయండి. సప్లై అనేది క్లిక్ చేసాక ఇథీరియం నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో సేమ్ అదే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లేదంటే వేరే సెలెక్ట్ చేస్తే రాదు. ఇక్కడ ఇథీరియం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇథీరియం అనేది సెలెక్ట్ చేసాక మీ వాలెట్ అనేది సెపోలియోలో ఉండాలి అండ్ సప్లై చేయాలి. ఎంతో కొంత 0.001 ఇథీరియం ఎంతో కొంత అయితే మీరైతే సప్లై అయితే చేయండి. సో నెక్స్ట్ మీకు ఇట్లా అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాత వచ్చేసి అవలాంచ్ ఉంది కదా, సో అవలాంచ్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్లో చూపించాను అవలాంచ్లోకి వెళ్ళేసి సప్లై అని ఉంది కదా, సప్లై మీద క్లిక్ చేసి పైన 0.001 అవాక్స్ అనేది పెట్టుకోండి. పెట్టేశాక మీ నెట్వర్క్ అనేది అవలాంచ్ ఫుజీ టెస్ట్నెట్లో ఉండాలి మీ వాలెట్ నెట్వర్క్ అనేది, సో అది కూడా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి సిగ్నేచర్ అయితే కంప్లీట్ చేయండి. సిగ్నేచర్ అయితే కంప్లీట్ చేసాక మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది ఇట్లా వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సేమ్ కొలాటరల్ ఉంది కదా, సేమ్ అదే పేజ్లోనే మీరు ఏం కదిలించాల్సిన అవసరం లేదు. కొలాటరల్ అనేది ట్రాన్సాక్షన్ అనేది అయిపోయాక కొలాటరల్ అనేది సెలెక్ట్ చేసుకొని పైన సేమ్ 0.001 అమౌంట్ ఇచ్చేసి ఇక్కడ కొలాటరల్ అయితే యాడ్ చేసుకోండి. మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసేస్తే మీకు ఇక్కడ
కొంచెం సేపు అయితే లోడ్ అయితే పడుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ అనేది లైక్ ఒక 2 to 3 మినిట్స్, ఒక్కొక్కసారి 5 మినిట్స్ కూడా టైం పడుతుంది. తర్వాత వచ్చేసి యువర్ ట్రాన్సాక్షన్ హెస్ బీన్ సక్సెస్ఫుల్ అని ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మళ్ళీ అక్కడ మీకు యాడ్ కొలాటరల్ అని ఇంకోటి సెకండ్ ఆప్షన్ అయితే వస్తుంది. అది కూడా మీరు కన్ఫర్మ్ చేస్తేనే మీ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు, లేదంటే మీరు మధ్యలోనే ఆగిపోతారు. మీకు అక్కడ టాస్క్ కూడా వెరిఫై అవుతుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యాడ్ కొలాటరల్ అని కొట్టేసి మీరు ఇక్కడైతే టాస్క్ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసాక మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ టాస్క్లన్నీ మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి అన్నీ చెప్పేశాను. మీకు సెకండ్ క్వెస్ట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటికైతే మనం అన్నీ కంప్లీట్ చేస్తాం. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ మీకు వెరిఫై అయితే అవ్వకపోతే పేజ్ వచ్చేసి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేయగానే మీకు ఈ సెకండ్ క్వెస్ట్లో ఉన్న టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, యాక్సెస్ యాప్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి డాష్బోర్డ్లోకి వచ్చి వెరిఫై అయితే చేయండి. వెరిఫై చేస్తే మీకు వెరిఫై అయితే అయిపోతాయి, టాస్క్లు అన్నీ వెరిఫై అయిపోతాయి. ఏది సెకండ్ క్వెస్ట్కి నేను చెప్పేది, సెకండ్ క్వెస్ట్కి సంబంధించిన టాస్క్లు అన్నీ చెప్పేశాను, అవన్నీ అయిపోతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 3 టాస్క్లే అయిపోయినట్టు చూపిస్తుంది. సో తర్వాత యాక్సెస్ యాప్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ డాష్బోర్డ్కి వస్తే ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది. ఆ వెరిఫై అని క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి మీరు ఇంకా లైక్ థర్డ్ క్వెస్ట్ అనమాట. ఇక్కడ థర్డ్ క్వెస్ట్ చూసుకుంటే లెండ్ అండ్ బారో చేయాలి లైక్ సెపోలి ఆర్బిట్రంలో అండ్ ఆప్టిమిజం నెట్వర్క్లో. సో ఈ థర్డ్ క్వెస్ట్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మన బ్లాక్లో ఉంది కాబట్టి పేజ్ అయితే రిఫ్రెష్ చేసుకుందాం. ఒకసారి పేజ్ అయితే రిఫ్రెష్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు థర్డ్ క్వెస్ట్ లెండ్ అండ్ బారో చేయాలన్నమాట. ఆ టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్బిట్రం చైన్లో, ఆప్టిమిజం చైన్లో అయితే మనము చేయాలి. ఇక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సప్లై అని ఉంది కదా, సప్లై మీద అయితే క్లిక్ చేసుకోండి. సప్లై మీద అయితే క్లిక్ చేసాక కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఆర్బిట్రం కనిపిస్తుంది చూసారా, సేమ్ అదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రం అండ్ వీనస్ అని ఉంటుంది. సో టెథర్ USDT అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ సప్లై అనేది క్లిక్ చేయండి. సప్లై అనేది క్లిక్ చేసేసి మీ ఇష్టం ఎంతో కొంత 0.01 ఎంతో కొంత అయితే మీరైతే సప్లై అయితే చేయాలి. అక్కడ అప్రూవ్ అండ్ సప్లై అనేది కదా, అప్రూవల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే అప్రూవల్. సో అప్రూవల్ ట్రాన్సాక్షన్ అయితే ఇవ్వండి. ఇచ్చేసాక మీకు మెటామాస్క్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనమాట ఇది. సెకండ్ ఇంకో ట్రాన్సాక్షన్ వస్తుంది. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేస్తేనే మీకు అక్కడ లైక్ మీరు యాడ్ చేసినట్టు, సప్లై చేసినట్టు 0.01 USDT అయితే ఆర్బిట్రం చైన్లో. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు మధ్యలో కనుక ఆపేస్తే మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది అట్లా అయిపోద్ది, టాస్క్ అయితే వెరిఫై అవ్వదు. మీరు 2 ట్రాన్సాక్షన్లు అయితే కన్ఫర్మ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇట్లా మీకు అయిపోయాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ట్రాన్సాక్షన్ హెస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అక్కడే మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఆప్టిమిజం అండ్ ఆవే అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అదే లోగోస్ ఉండాలి. ఆవే లోగో అది, ఓపీ అండ్ ఆవే. సో దాంట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ సప్లై అనేది క్లిక్ చేయండి. సప్లై అనేది క్లిక్ చేసాక 0.01 USDC అయితే మీరైతే సప్లై చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్రూవ్ అండ్ సప్లై, అది వెంటనే ఆన్ అవ్వదు, మీకు కొంచెం టైం అయితే పడుతుంది. లైక్ ఒక 30 సెకండ్స్ అట్లా అయితే టైం అయితే పట్టాక తర్వాత అది ఆ సింబల్ అయితే ఆన్ అవుతుంది, లైక్ ఆ బటన్ అయితే. సో అక్కడ అప్రూవ్ అండ్ సప్లై అని ఉంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సేమ్ ఇందాక మీరు ఎట్లా అయితే 2 times అనేది ట్రాన్సాక్షన్ అనేది అప్రూవల్ చేశారో, ఫస్ట్ టైం అయితే అప్రూవల్ వస్తుంది, తర్వాత వచ్చేసి నార్మల్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇట్లా మీకు 2 times వస్తుంది. 2 times వచ్చేసాక మీరైతే కంప్లీట్ అయితే చేసుకోండి. ఇట్లా 2 times అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసాక మీకు ఇట్లా నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సో తర్వాత మనకి యాడ్ అయిపోయింది. సేమ్ అదే పేజ్లోనే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సేమ్ అదే పేజ్లోనే కొలాటరల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, నేను టిక్ చేశాను. సేమ్ అదే కొలాటరల్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని 0.001 అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు యాడ్ కొలాటరల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో యాడ్ కొలాటరల్ ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఆ బటన్ అయితే మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, సైన్ ఇన్ ట్రాన్సాక్షన్. సో ఆ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు కొలాటరల్ కూడా యాడ్ అయిపోతుంది ఒక 2 to 3 మినిట్స్ తర్వాత. సో మీరు చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ హెస్ బీన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది. సో ఇప్పటికైతే మనం 3 టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికైతే మనము సెకండ్ క్వెస్ట్ లైక్ థర్డ్ క్వెస్ట్లో 3 టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తాం. దాని నెక్స్ట్ వచ్చేసి బారో అనేది అయితే మీరు క్లిక్ చేసుకోండి. బారో అనేది క్లిక్ చేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆప్టిమిజంలోనే ఓపీ అండ్ ఆవే అని ఉంటుంది, USDC ఓపీ అండ్ ఆవే అని. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక ఇక్కడ బారో అనేది అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ బారోనే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మీరు అయితే ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసాక పైన అయితే అమౌంట్ 0.0001 అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీకు బారో ఆప్షన్ అయితే ఆన్ అవుతుంది. సో ఆ బటన్ అయితే క్లిక్ చేయండి, బారో బటన్ క్లిక్ చేసాక మీకు ఇక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండదు. సింగిల్ ట్రాన్సాక్షన్ అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసాక మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. అయిపోయిందంటే మీకు టాస్క్లు అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. మీరు బ్యాక్ టు డాష్బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే క్వెస్ట్ 3లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నా స్క్రీన్లో చూసుకోవచ్చు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయినాయి. ఒకవేళ వెరిఫై అవ్వకపోతే మీరు అనేది పేజ్ రిఫ్రెష్ చేసి అవన్నీ వెరిఫై చేయండి. జస్ట్ అవన్నీ వెరిఫై అయిపోతాయి. మీరు ఎక్స్ట్రా టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చూసుకుంటే క్వెస్ట్ 4 మనము 3 అయితే కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్ 4 వచ్చేసి బారో క్రాస్ చైన్ అన్న ఈథీరియం సెపోలియా అండ్ అవలాంచ్ ఫోజే. సో అక్కడ మీరు టాస్క్లు అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు చూసుకోవచ్చు అవలాంచ్ చైన్లో మనం బారో చేయాలి అండ్ బారోని రీపే చేయడము, ఇట్లాంటి సింపుల్ టాస్క్లు ఉన్నాయి అనమాట. కొలాటరల్ యాడ్ చేయడము అండ్ అవలాంచ్ చైన్లో. తర్వాత వచ్చేసి ఈథీరియం సెపోలియా చైన్లో విత్డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. క్వెస్ట్ 4లో యాక్సెస్ యాప్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మళ్ళీ మీరు నెక్స్ట్ ఈ స్క్రీన్లోకి అయితే వస్తారు. వచ్చాక ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బారో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ సప్లైలో ఉంటుంది, మీరు బారో అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. బారో క్లిక్ చేసాక ఇక్కడ మీకు USDC అవలాంచ్ ఇంటూ ఆవే అని ఉంటుంది. సో అదైతే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసాక ఇక్కడ బారో ఆప్షన్ ఉంది, బారో ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ మీరు చూసుకుంటే 0.001 అయితే మీరు క్లిక్ చేసి కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ బారో అని ఉంటుంది. ఆ బారో ఆప్షన్ అయితే మీరు అక్కడ ట్యాప్ చేసాక ఆ బటన్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ వచ్చాక కన్ఫర్మ్ చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఇక్కడ మీ ల్యాప్టాప్ స్క్రీన్ కనుక చిన్నగా ఉంటే ఇక్కడ బారో ఆప్షన్ ఇట్లాంటివి ఏం కనిపించకపోవచ్చు. మీరైతే జూమ్ సెట్టింగ్స్ అయితే తగ్గించుకోండి. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. అయిపోయాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అదే పేజ్లో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అదే పేజ్లో పక్కనే రీపే అని ఉంటుంది, బారో పక్కనే రీపే అని. సో ఆ రీపే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయ్యాక రీపే అనేది క్లిక్ చేసి 0.0001 అయితే మళ్ళీ మీరు అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసాక ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు అప్రూవ్ అండ్ రీపే బారో అని ఉంటుంది. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయితే కన్ఫర్మ్ చేయాలి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి అప్రూవల్ ట్రాన్సాక్షన్ అనమాట. అది నార్మల్గా మనము అప్రూవల్ ఇస్తున్నాము స్పెండింగ్కి, USDC స్పెండింగ్కి మన వాలెట్లో. సో అప్రూవల్ ట్రాన్సాక్షన్ అయితే మీరు అయితే కన్ఫర్మ్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి నార్మల్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, లైక్ రీపే ట్రాన్సాక్షన్ అనమాట. సో ఆ రీపే ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ అయిపోతే ఇంకా మనము రీపే చేసినట్టే. మీరు చూసుకోవచ్చు కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఆ వాలెట్లో వచ్చేసి ఇక్కడ లైక్ కంప్లీట్గా అయితే రీపే అయితే అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సప్లై అని కనిపిస్తుంది కదా. సో సప్లై అనేది అయితే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. సప్లై అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఈథీరియం ఏదైతే ఉందో ఆ ఈథీరియం ఆప్షనే పెట్టేసుకోండి. సో ఇక్కడ తర్వాత అది తర్వాత చేద్దాము. ఫస్ట్ అయితే అవలాంచ్ ఉంది కదా, అవలాంచ్ ఇంటూ లైక్ ఆవే అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొలాటరల్ ఉంది కదా, కొలాటరల్ అనేది సెలెక్ట్ చేశాక రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిమూవ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు 0.0001 అవాక్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు రిమూవ్ కొలాటరల్ అని హైలైట్ అయితే అవుతుంది. ఆ రిమూవ్ కొలాటరల్ అనేది హైలైట్ అయ్యాక ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది మీ వాలెట్లో. కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే చేశాక మీకు కొంచెంసేపు పెండింగ్ అని పడిపోయి కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము ఈథీరియంలో మనం విత్డ్రా అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే సప్లై చేసామో సో అదైతే మనం విత్డ్రా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయి సక్సెస్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఈథీరియం కనిపిస్తుంది కదా, సో ఆ ఈథీరియం అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక ఇక్కడ మీకు సప్లై అని కనిపిస్తుంది కదా, సప్లై అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విత్డ్రా సప్లై కాదు విత్డ్రా సెలెక్ట్ చేయాలి మీరు. ఇక్కడ ఈథీరియంలో 0.0001 విత్డ్రా అనేది సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ 0.0001 ఈథీరియం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం పాస్ట్ ట్రాన్సాక్షన్ లైక్ ఇంతకుముందు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి మీరు వెయిట్ చేయండి ఆ పెండింగ్లో అయిపోయే వరకు. పేజ్ రిఫ్రెష్ చేసి ఈథీరియం అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ విత్డ్రా అనేది సెలెక్ట్ చేసుకొని ఎంతో కొంత 0.0001 ఈథీరియం అయితే మీరైతే విత్డ్రా అయితే చేయండి. అండ్ మీరు ఒక ట్రాన్సాక్షన్ అనేది రన్ అయ్యేటప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో ట్రాన్సాక్షన్కి అయితే వెళ్ళిపోవద్దు. ఎర్రర్స్ అనేది వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా అయిపోయి లైక్ మీకు ప్రాసెస్డ్ కానీ కన్ఫర్మ్డ్ అని కానీ వచ్చాక మాత్రమే మీరైతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి అయితే వెళ్ళండి. మీరు ముందే వెళ్ళిపోవద్దు. ముందే వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఎర్రర్స్ అయితే వస్తుంటాయి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసి క్వెస్ట్ 4 అన్ని మనం కంప్లీట్ చేస్తాము. క్వెస్ట్ 4లో సంబంధించిన క్వెస్ట్ అన్ని టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 4 టాస్క్ ఒకవేళ మీకు కనుక వెరిఫై అవ్వకపోతే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అది యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి డాష్బోర్డ్లోకి వచ్చి వెరిఫై అనేది కొట్టండి, అయిపోతుంది. అయిపోయాక మీరు ఇక్కడ
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ఇట్లా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయలేదు అని కనిపిస్తుంది, కానీ మనం కంప్లీట్ అయితే చేసాము ఆ టాస్క్ని. సో మళ్ళీ జస్ట్ అక్కడ వెరిఫై యాప్ ఉంది కదా, ఆ వెరిఫై యాప్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి వెరిఫై చేస్తే అయిపోతుంది. అయిపోయాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వెస్ట్ 5 ఏం లేదు, సింపుల్గా మనము బేస్ చైన్లో అండ్ ఆర్బిట్రమ్ చైన్లో ఈ బారో లెండింగ్ ఇవన్నీ చేయాలి. అక్కడ యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు ఫస్ట్ టాస్క్ చూసుకోవచ్చు, మనం ఏదో ఒక అవైలబుల్ అసెట్ అనేది బేస్ చైన్లో అయితే సప్లై చేయాలి అండ్ కొలాటరల్గా యాడ్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి సప్లై అనేది చేయాలి ఆర్బిట్రమ్ చైన్లో, అండ్ మళ్ళీ బారో కూడా చేయాలి బేస్ చైన్లో వచ్చేసి. ఇవన్నీ సింపుల్ టాస్క్సే, ఏం లేదు. ఇప్పుడు ప్రీవియస్గా ఎట్లా చేశారో సేమ్ అట్లానే. ఆ డాష్ బోర్డ్లోకి అయితే లైక్ యాక్సెస్ యాప్ అయితే క్లిక్ చేయండి. యాక్సెస్ యాప్ అయితే క్లిక్ చేసాక అక్కడ సప్లై అనేది అయితే మీరు క్లిక్ చేయాలి. సప్లై అనేది క్లిక్ చేసాక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా USDC అని కనిపిస్తుంది కదా, USDC లైక్ USDC ఇంటూ వీనస్ అని. సో ఇదైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక 0.01 అయితే మీరు సెలెక్ట్ చేయండి. 0.01 సెలెక్ట్ చేశాక ఇక్కడ సప్లై ఎక్సీడెడ్ అని కనిపిస్తుంది. కొన్నిటికైతే అట్లనే కనిపిస్తుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇంకోటి USDC బేస్ ఇంటూ కాంపౌండ్ అని ఉంటుంది. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్లో ఉండే లోగోని కాంపౌండ్ అంటారు. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు సప్లై అనేది క్లిక్ చేసి పైన 0.01 అమౌంట్ అయితే ఎంటర్ చేశాక కింద సప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సప్లై అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసి మీ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వచ్చాక కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే చేసాక మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అయిపోయాక మీకు సెకండ్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ అప్రూవల్ అయిపోయాక నెక్స్ట్ సప్లై అనే ట్రాన్సాక్షన్ వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోతే మనము లైక్ 5th క్వెస్ట్లో ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. దాని తర్వాత అదే పేజ్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. అదే పేజ్లో కొలాటరల్ అని ఉంటుంది. కొలాటరల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు 0.01 మళ్ళీ సేమ్ 0.01 అయితే మీరు ఎంటర్ చేయండి. 0.001 కూడా ఎంటర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేయన్ అని ఉంది కదా, ఆ కనెక్ట్ చేయన్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇట్లా మనకి పెండింగ్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. పెండింగ్ ట్రాన్సాక్షన్ వచ్చాక ఇక్కడ మీకు యాడ్ కొలాటరల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి యాడ్ కొలాటరల్ అని కనిపిస్తుంది. యాడ్ కొలాటరల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. అండ్ ఇక్కడ ఇవన్నీ బేస్ సెపోలియోలో ఉండాలి. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బేస్ సెపోలియోలో అయితే మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే టాస్క్ చెప్పానో ఆ టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ USDC అనేది మనం సప్లై చేయాలి లైక్ ఆర్బిట్రమ్ ఇంటూ ఆవేలో. సో ఆ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 0.01 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ అప్రూవ్ అండ్ సప్లై అని కనిపిస్తుంది కదా, అప్రూవ్ అండ్ సప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు ఏ నెట్వర్క్ ఉండాలంటే ఆర్బిట్రమ్ సెపోలియో నెట్వర్క్ ఉండాలి మీ వాలెట్లో. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ కంప్లీట్ చేసేటప్పుడు లైక్ ఇప్పుడు ఆర్బిట్రమ్ చైన్లో మనం కంప్లీట్ చేస్తుంటే ఆర్బిట్రమ్ సెపోలియో పెట్టుకోవాలి. బేస్ చైన్లో కంప్లీట్ చేస్తుంటే ట్రాన్సాక్షన్ బేస్ సెపోలియో, అట్లా మీరు మెటామాస్క్ యూజ్ చేస్తుంటే చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు OKX అని రిమైనింగ్ ఏ వాలెట్స్ యూజ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే స్విచ్ అయిపోతాయి ఆటోమేటిక్గా నెట్వర్క్స్ అనేది. సో మెటామాస్క్లో అయితే అవ్వవు అనుకుంటా. సో మీరైతే ట్రాన్స్ఫర్ లైక్ చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు USDC సెపోలియో ఉంటుంది, లైక్ USDC బేస్ నెట్వర్క్ ఉంటుంది. బేస్ నెట్వర్క్ అండ్ ఆవే ఉంటుంది. ఆవే అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బారో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బారో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ బారో అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక USDC అని పెట్టుకోండి. USDCలో మీకు ఇక్కడ బేస్ ఉండాలి, ఇక్కడ ఆవే ఉండాలి. ఆవే ఉన్నాక ఇక్కడ మీకు బారో అని కనిపిస్తుంది కదా, సో ఈ బారో అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ నెట్వర్క్ అనేది ఇక్కడ వచ్చేసి ఆ OP సెపోలియోలో ఉండాలి. అదైతే మీరు చెక్ చేసుకోండి OP సెపోలియోలో ఉందో లేదో. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది మీకు మెటామాస్క్లో. సో మీరు ఎక్కడైతే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసాక కొంతసేపు ఆగాక మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ వెరిఫై అయితే చేయండి. ఈ టాస్క్ లాస్ట్ టాస్క్ ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు నేను చెప్పింది బారో అనేది, సో ఇది ఒక్కొక్కసారి కొంతమంది వెరిఫై అయితే అవ్వట్లేదు. లైక్ మీకు ఒక 2-3 అవర్స్ తర్వాత ట్రై చేయండి, మీకు పక్కా వెరిఫై అయ్యింది. మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ వెరిఫై అవ్వట్లేదు ఒక్కొక్కసారి. సో అది కొంచెంసేపు ఆగాక ట్రై చేయండి, వెరిఫై అయిపోతుంది. ఒకవేళ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళకి నేను చెప్తుంది. సో తర్వాత ఏంటంటే ఇంకోటి వచ్చేసి లాస్ట్ క్వెస్ట్ అనమాట, 6th క్వెస్ట్. ఇది ఇక్కడ చూసుకుంటే విత్డ్రా అసెట్స్ ఫ్రమ్ సెపోలియా బేస్ అండ్ ఆర్బిట్రమ్. ఇక్కడ ఏం లేదు, సింపులే మనం విత్డ్రా చేయడము అండ్ ఇందాక మనం రీపే చేసిన వాటిని లైక్ బారో చేసిన వాటిని రీపే చేయడం, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ అయితే మీరు బారో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్లోకి అయితే వచ్చేసి యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేశాక
బారో అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. బారో అనేది అయితే సెలెక్ట్ చేశాక కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బేస్ యూఎస్డిసి గ్యాప్ ఇచ్చి బేస్ ఇంటూ ఆవే అని కనిపిస్తుంది. అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సింది బారో కాదు, రీపే అని ఉంది కదా, ఆ రీపే అనేది అయితే మీరు క్లిక్ చేయాలి. రీపే అనేది క్లిక్ చేసాక అక్కడ కర్సర్ ఉంటుంది, లైక్ దాన్ని మూవ్ చేసేస్తే సరిపోద్ది. లేదంటే మీరు అమౌంట్ అయినా ఎంటర్ చేయొచ్చు 0.001 అట్లా. లేదంటే సింపుల్గా అక్కడ ఉంటుంది ఆ కర్సర్ అనేది, దాన్ని పెట్టేసి లాగేసేయండి. కొంచెం ఎంతో కొంత ఒక 25%, 30% మీ ఇష్టము. 1% లాగినా కానీ పర్లేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అప్రూవ్ అండ్ రీపే బారో అని ఉంటుంది. సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెటామాస్క్లో 2 టైమ్స్ వస్తుంది మీకు అప్రూవల్ ట్రాన్సాక్షన్ అండ్ నార్మల్ ట్రాన్సాక్షన్. ఇవి రెండు కంప్లీట్ అయిపోతే మీకు కంప్లీట్ అయిపోయిన ఆ టాస్క్ అయితే. తర్వాత వచ్చేసి విత్డ్రా ఫ్రమ్ ద ఆర్బిట్రమ్ చైన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సప్లై అని ఉంది కదా, సప్లై అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సప్లై అనే ఆప్షన్లోకి వెళ్ళాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆర్బిట్రమ్ నెట్వర్క్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్బిట్రమ్ ఇంటూ ఆవే ఉండాలి. ఆవే ఉంటేనే మనకైతే వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూఎస్డిసి ఆర్బిట్రమ్ ఇంటూ ఆవే ఉంది కదా, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదైతే మీరు సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది విత్డ్రా అని. సో ఆ సెకండ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ అంతే, ఇందాక నేను ఏది చెప్పానో కర్సర్ దాన్ని పట్టేసుకొని ఆ డాట్ని పట్టేసుకొని కొంచెం అయితే మూవ్ చేయండి. లేదంటే 0.001, 001 ఎంతో కొంత అయితే మీరు ఎంటర్ చేసేసి విత్డ్రా అయితే చేయండి. అండ్ మీ నెట్వర్క్ అనేది ఈ స్టెప్కి ఆర్బిట్రమ్ సెపోలియోలో ఉండాలి, లైక్ మీ మెటామాస్క్ నెట్వర్క్ అనేది. సో మీకు ఏంటంటే ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది నెట్వర్క్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటి అని. ఒకవేళ మీ దగ్గర నెట్వర్క్స్ అన్నీ యాడ్ అయ్యి లేకపోతే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే chainlease.org అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత థర్డ్ టాస్క్ వచ్చేసి రిమూవ్ చేయాలి కొలాటరల్ అనేది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సప్లై అనేది అయితే క్లిక్ చేయండి. సప్లై క్లిక్ చేశాక ఇక్కడ యూఎస్డిసి బేస్ ఇంటూ ఆవే అని ఉంటుంది, ఏదైతే చూపిస్తున్నానో అది. తర్వాత ఇక్కడ వచ్చేసి కొలాటరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కిందన కొలాటరల్ సెలెక్ట్ చేసాక పైన రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక మీ ఇష్టం ఎంతో కొంత అమౌంట్ ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అయితే కొలాటరల్ అయితే రిమూవ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సేమ్ ఇట్లానే. ఒకవేళ సో సేమ్ ఇట్లా వచ్చాక మీకు వెంటనే అయితే ఆన్ అవ్వదు, లైక్ రిమూవ్ కొలాటరల్ బటన్ అయితే. సో కొంచెం సేపు అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక మీరు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఆ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయినట్టే. ఇంకా మనకి థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, లైక్ Quest 6లో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సేమ్ స్క్రీన్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సేమ్ స్క్రీన్లో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ విత్డ్రా అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. విత్డ్రా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి సేమ్ అంతే అక్కడ డాట్ పట్టేసుకొని కొంచెం అయితే పక్కకు మూవ్ చేయండి. మూవ్ చేసాక ఎంతో కొంత అమౌంట్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయాక మీరు ఇక్కడైతే విత్డ్రా అనే కింద ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా అని ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయాక గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీరు ఆ బేస్ చైన్లో విత్డ్రా కూడా చేశారు. ఇంకా అట్లా అయిపోయిందంటే ఇంక టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోయినంటే. ఇప్పుడు ఒకవేళ మీకు 6th క్వెస్ట్లో ఒకవేళ వెరిఫై అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే కిందకు వచ్చేసి యాక్సెస్ యాప్ అని ఉంటుంది, అదే క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్ వచ్చేసి వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సోషల్ టాస్క్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు Quest 1 పైన ఎంగేజ్ విత్ సోషల్ అనౌన్స్మెంట్స్ ఆన్ X అని ఉంది కదా. సో ఈ టాస్క్ అయితే మీరు వచ్చేస్తారు. ఈ టాస్క్ వచ్చేసాక మీరు ఏం చేయాలంటే సింపుల్గా అక్కడ ఆ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు లైక్, రీపోస్ట్, కామెంట్ అండ్ బుక్ మార్క్ అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాక్సెస్ యాప్ అని ఉంది కదా, ఈ యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక ట్వీట్కి అయితే తీసుకెళ్తుంది. స్టార్టింగ్లో మనం ఎట్లా అయితే రీట్వీట్ అని కామెంట్ చేసామో సేమ్ అట్లానే ఫస్ట్ ట్వీట్ యాక్సెస్ యాప్ నొక్కాక ఫస్ట్ ట్వీట్ వస్తుంది. ఆ ట్వీట్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే రీట్వీట్ చేయండి. రీట్వీట్ చేశాక అక్కడ కామెంట్ పెట్టండి ఏదో ఒకటి, S1 టాప్ అని అట్లా ఏదో ఒకటి. సో తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదిగో యాక్సెస్ యాప్ అనేది క్లిక్ చేయండి. సెకండ్ దానికి క్లిక్ చేసి ఇంకో ట్వీట్కి తీసుకెళ్తుంది. ఆ ట్వీట్లో కూడా రీపోస్ట్ అనేది చేసి లైక్ కొట్టేసి తర్వాత అక్కడ కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అంతే అయిపోయినట్టే. ఇంక బ్యాక్ వచ్చేసి డాష్ బోర్డ్లోకి ఈ రెండు వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే మీకు 10 సీట్స్ అనేది వస్తుంది. ఇట్లా మీరు కంప్లీట్ చేసుకుంటే లైక్ 300 చైన్ సీట్స్ అయితే వస్తుంది. సో అంతే కదా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.